ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర వలసవాదుల అహంకారానికి మరొక నిదర్శనంగా నిన్నటి సంఘటన మనం చెప్పుకోవచ్చు. నిన్న మనం చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన హైదరాబాద్కు వచ్చి తెలంగాణ గడ్డపై నిలబడి ఈ తెలంగాణ బిడ్డలనే తెలంగాణ గడ్డ మీ అబ్బా జాగిరా అని చెప్పేసి అహంకార ధోరణితో మాట్లాడడం నిజంగా ఖండించదగ్గ విషయం. ఈరోజు నిన్ను ఒక కథానాయకుడిగా అభిమానించిన తెలంగాణ ప్రజలను ఉద్దేశించి వాళ్ళ ప్రాంతానికి వచ్చి వాళ్ళ ప్రాంతంలో నుండి నీ అయ్య జాగిరా అని రుబాబ్ మాటలు మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్, ఒక్కసారి ఆలోచించు. మా తెలంగాణ ప్రజలు వచ్చి నీ ఆంధ్రాలో బతకలేదు. మీ ఆంధ్ర పాలకులు, మీ ఆంధ్ర సంబంధించిన వ్యాపారవేత్తలు మా తెలంగాణకు వచ్చి సంపాదించుకున్నారు, బతికిరు. ఈరోజు నువ్వు ఏదైతే చెప్తున్నావో, ఎవడు నన్ను ఆపేది, నిన్ను ఎవడు ఆపడు, నిన్ను ఎవడు రావద్దని చెప్పడు. కానీ మా ప్రాంతానికి వచ్చి మా ప్రాంత ప్రజలనే బెదిరించే విధంగా, వారిని కించపరిచే విధంగా మాట్లాడితే తప్పకుండా అడ్డుకుంటాము, తప్పకుండా తగిన బుద్ధి చెబుతాం. ఈరోజు నువ్వు మా కాంగ్రెస్ గురించి, కాంగ్రెస్ నాయకుల గురించి మాట్లాడుతూ నీకు ఇష్టం వచ్చినట్టు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నావు. ఫస్ట్ నీ ఆంధ్రప్రదేశ్లో నిన్ను నమ్మి నిన్ను అభిమానించిన ఆ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పి, నీ అభిమానులకు వాళ్ళకు కావాల్సిన ఏదైతే వనరులు ఉన్నాయో ఆ వనరులు కల్పి. అంతేగాని ఈరోజు అక్కడ నీకేం చేతగాక, అక్కడ నిన్ను ఏమీ చేయనీయకపోతే, అక్కడ నీదేమీ సాగకపోతే ఈరోజు తెలంగాణకు వచ్చి ఏదో పీకుతా అని చెప్పేసి మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్. దయచేసి ఒక్క విషయం గుర్తుపెట్టుకో, తెలంగాణ ప్రజలు ప్రేమగల్లోళ్ళు. నువ్వు ప్రేమతో వచ్చి నువ్వు మా తొడగోసుకపోయినా తీసుకుపోతావు, కానీ పౌరుషంతో మాట్లాడి ఏదో చేస్తా అంటే నిన్ను అడుగు కాదు కదా, ఇటు దిక్కు కూడా చూడని తెలంగాణ ప్రజలు. ఈరోజు గద్దర్కి నేను ఏదో చేసిన, ఈరోజు ఒక చనిపోయిన వ్యక్తి నీ దగ్గరకు వచ్చి అడుక్కున్నాడు అనే విధంగా నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు అంటే ఇది ఎంత సిగ్గుచేటో, నీ ప్రవర్తన ఏందో, నీకున్న వ్యక్తిగత నీ ఆత్మసాక్షి ఏందో నువ్వే తెలుసుకో. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గద్దర్ గారికి ఆయన పేరు మీద ఫిలిం అవార్డ్స్ ప్రకటించి ఎంతో గొప్పగా ఆ ఫంక్షన్ని చేయించిన ఘనత మా రేవంత్ అన్నది. ఈరోజు ఆయన పేరు గుర్తుండిపోయేలా ఆయన పేరు మీద ఒక కమిటీ వేసి గద్దర్ స్మారకాలను చేయాలి, గద్దర్కి సంబంధించిన ప్రతి సంవత్సరం కార్యక్రమాలు చేయాలి అని ప్రోత్సహించిన ఘనత మా కాంగ్రెస్ పార్టీది. నువ్వు ఈరోజు నేనేదో కారు ఇచ్చినా, నా ఇంటికి వచ్చి ఆయన ఏదో అడిగిండు, నేనేదో చేసినా అని చెప్పేసి ఈరోజు ఆయనను తక్కువ చేసిన విధంగా నువ్వు మాట్లాడిన తీరు నిజంగా ఈరోజు తెలంగాణ ప్రజలే కాదు, నీ ప్రాంత ప్రజలు కూడా ఈరోజు గమనిస్తున్నారు. మేము తెలంగాణ ప్రజలుగా మా హైదరాబాద్లో మీరు చూసుకున్నట్టయితే అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు వచ్చి ఉంటున్నారు. వాళ్ళందరినీ కూడా ప్రేమతో మేము గలుపుకోబోతున్నాం. మీరు వచ్చి మాతో కలిసి బ్రతకనిస్తాం. అంతేగాని ఎలాగో వచ్చి మాతో బ్రతకనిచ్చాము కదా, మా మీద ఎక్కి ఊరేగుతామంటే మాత్రం మేము ఊరుకోము. ఈ నిరంకుశత్వ వలసవాద పోకడలకు పోయినందుకే మీకు తగిన బుద్ధి చెప్పి మీ నుంచి మా తెలంగాణను లాక్కొని సొంత రాష్ట్రంగా ఏర్పడి ఈరోజు మా స్వాభిమానాన్ని, మా తెలంగాణ రాష్ట్రాన్ని మీ కబంధ హస్తాల నుంచి విడిపించుకొని ఈరోజు మేము స్వతంత్రంగా బతుకుతున్నాం. ఈరోజు మళ్ళీ వచ్చి నువ్వు ఏదో ఇక్కడ చేస్తామని చెప్పేసి అంటే ఇక్కడ ప్రజలేం నిన్ను స్వాగతించరు, తప్పకుండా నీకు తగిన బుద్ధి చెప్తారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో తెలంగాణ ప్రజలందరూ కూడా ఎంతో సంతృప్తికరంగా, తెలంగాణ ప్రజలు మా రేవంత్ అన్న పాలనలో ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇక్కడ తెలంగాణ ప్రజలకు ఇస్తున్న ఎన్నో సంక్షేమ పథకాలు ఈరోజు పేద ప్రజలకు దగ్గర అయింది కాంగ్రెస్ పార్టీ అంటే అది మా రేవంత్ అన్న పుణ్యమే. 100% రాబోయే రోజుల్లో కూడా మీలాంటి వలసవాదులు ఎంతమంది వచ్చినా మా తెలంగాణలో మా తెలంగాణ ప్రజలను కానీ మా తెలంగాణలో ఉన్న ప్రభుత్వం, మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ ఏమీ చేయలేననే విషయం మీరు గుర్తుంచుకోవాలి. మీ ప్రాంతాన్ని మీరు అభివృద్ధి చేసుకున్న తర్వాత వేరే వాళ్ళ గురించి మాట్లాడాలి. ఫస్ట్ నువ్వు చూసుకో. మా దగ్గర రాజకీయం చేయడానికి, మా దగ్గర
నాయకత్వం చేయడానికి నాయకులు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మరొకసారి మా గడ్డపై వచ్చి మా ప్రాంత ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఏదైనా వ్యాఖ్యలు చేస్తే తప్పకుండా తెలంగాణ ప్రజల కోపాన్ని కంపల్సరీ చవి చూడాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీని నిర్వహించుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా గతంలో ఇప్పుడు పదే పదే మాట్లాడడం వల్ల వాళ్ళ తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఆయన మీద రియాక్ట్ కావాల్సినటువంటి ఒక పరిస్థితి నెలకొంది. గతంలో పార్లమెంట్లో దర్వాజాలు బంద్ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని విడదీసిరని మాట్లాడి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం వల్ల 11 రోజులు నేను అన్నం మానేసినటువంటి పరిస్థితికి వచ్చిన అనేటువంటి ఒక దురుద్దేశపూర్వకమైనటువంటి తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేటువంటి రీతిలో వ్యాఖ్యానించిండు కనుకనే పవన్ కళ్యాణ్ తెలంగాణకు వ్యతిరేకమని తెలంగాణ ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ తెలంగాణకు వస్తే ఒరిగేదేం లేదు, ఆయనకు వచ్చేదేం లేదు. గతంలో అనేక మంది పార్టీలు పెట్టుకొని తెలంగాణలో పర్యటించారు. కానీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ అభివృద్ధిని, తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని ఎవరు కోరుకుంటారో తెలంగాణ ప్రజలకు స్పష్టంగా తెలుసు. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు విశ్వసిస్తారు. ఇట్లాంటి పవన్ కళ్యాణ్తో పాటు ఎన్ని పార్టీలు వచ్చినా తెలంగాణలో కేవలం అది వాళ్ళ అస్తిత్వాన్ని చాటుకోవడానికి మాత్రమే తప్ప తెలంగాణ ప్రజలకు వాటితో ఒరిగేదేమీ లేదు. తెలంగాణ ప్రజానికమంతా గత 2.5 ఏండ్ల కాంగ్రెస్ పాలనలోనే విపరీతమైనటువంటి బాధలో, విపరీతమైనటువంటి కష్టాల్లో ఇవాళ కేసీఆర్ను ఎందుకు పోగొట్టుకున్నామా అనేటువంటి రీతిలో బాధపడుతున్నటువంటి విషయం వాస్తవం. రాబోయే రోజుల్లో తిరిగి రెట్టింపు ఉత్సాహంతో, రెట్టింపు కృషితోటి ఇవాళ కేసీఆర్ గారిని తిరిగి తెలంగాణ ప్రజలు పట్టం కట్టబోతా ఉన్నారు. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ సుభిక్షంగా ఉంటుందని, తెలంగాణ ఆత్మగౌరవం కాపాడబడుతుందని, తెలంగాణ మీద ఎటువంటి గద్దల చూపు పడకుండా కాపాడే నాయకుడు కేసీఆర్ మాత్రమేనటువంటి విశ్వాసంతో తెలంగాణ ప్రజానీకం ఉన్నారు. రాష్ట్ర ప్రజలపై, తెలంగాణ రాష్ట్రంపై అక్కసు వెళ్ళగక్కుతున్న ఆంధ్ర అహంకారి పవన్ కళ్యాణ్ నీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని తెలంగాణ ప్రజానీకం అంతా కూడా కోరుతూ ఉన్నది. లేకపోతే బిడ్డాను ఉద్యమంలో కూడా కేసీఆర్ గారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనే ఒకే నినాదంతో పోరాటం చేస్తుంటే ఆ రోజు కూడా నువ్వు తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ప్రజలను కించపరిచినవు. నువ్వు ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకొని, రాదనుకున్న కాదనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని నేడు బంగారు తెలంగాణకు బాటలు వేస్తున్న సమయంలో కొన్ని ఏవైతే 420 హామీలతో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చింది. కానీ మళ్ళా కేసీఆర్ కావాలని, కేసీఆర్ రావాలని తెలంగాణ ప్రజానీకం అంతా కోరుకుంటా ఉన్నది. ఈరోజు కూడా ఒక కేసీఆర్కు ఒక తెలంగాణ ప్రజలకు ఆత్మరక్షణగా ఉన్నటువంటి కేసీఆర్ తెలంగాణ గడ్డ మీద ఉండంగా నువ్వు ఎంత మొగోనివి, నీకు ఎంత ధైర్యం పవన్ కళ్యాణ్. ఫస్ట్ నువ్వు వెనుకకు తిరిగి చూసుకో. నీ అన్న ప్రజారాజ్యం పార్టీ పెట్టిండు, పత్తగా లేకుండా పోయింది, కనుమరుగైపోయింది. నీ ఆంధ్రలో కనీసం నీకు రాజధాని గతి లేదు. మీ ఆంధ్ర రాష్ట్ర నువ్వు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావు. నీకు చేతనైతే నిన్ను నమ్మి గెలిపించిన ప్రజలకు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, రాయలసీమ ప్రజలకు నువ్వేం చేస్తావంటే మీ రాజధాని ఎక్కడనో ప్రజలనంతా ఒప్పించుకొని ప్రజల కోసం పనిచేయండి మీరు, అంతే తప్ప. కానీ మీ అన్న పరిస్థితి ఏందో చూసుకో. మళ్ళా ఒకసారి అవాకులు చెవాకులు పేలి తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద కనుక నువ్వు ఈ హైదరాబాద్కి వచ్చేదో చేస్తావంటే నిన్ను తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు, కేసీఆర్ గారి నాయకత్వంలో చైతన్యవంతమై ఉన్నారు. నేను బిడ్డ మళ్ళొక్కసారి హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మళ్ళీ నీ జనసేన పార్టీనైనా నిన్నైనా తెలంగాణ ప్రజలు చీత్కరిస్తున్నారు. తిరిగి మళ్ళీ నిన్ను బట్టలిప్పి బయటకు పంపిస్తారు తెలంగాణ రాష్ట్రం నుంచి హెచ్చరిస్తా ఉన్నాం. పద్ధతి మార్చుకోకపోతే బీఆర్ఎస్ పార్టీ నిన్ను అడుగడుగునా నీ పార్టీని ఆంధ్రలోకి వచ్చి కూడా తరిమి కొడతామని హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ. నిన్న జరిగిన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో తన నివాసంలో ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ ప్రజలను కించపరిచే విధంగా తెలంగాణ మీ అయ్య జాగిరా అంటున్నాడు. అసలు పవన్ కళ్యాణ్ మీది ఎక్కడ, మీ ప్రాపర్ ఎక్కడ, మీ అయ్య జాగిరి ఎవరినని అడుగుతున్నావు తెలంగాణ ప్రజలను. 60 సంవత్సరాల నుంచి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ బరాబర్ మా బాప్ జాగిరే, మా అయ్య జాగిరే. మీ అయ్య జాగిరి ఎక్కడైతే ఉందో నువ్వు ఆంధ్రాలో పోయి తీసుకో. మీ డాడీని అడుగు, మీ మమ్మీని అడుగు తెలంగాణ జాగిరి ఎవరిది అని. మీరు ఆంధ్రాకు చెందిన వాళ్ళు ఎక్కడైనా రాజకీయం చేసుకోవచ్చు.
కానీ తెలంగాణకు వచ్చి మీ అయ్య జాగిరా అనడం సిగ్గుచేటు. తలదించుకొని ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చెయ్యి మొదలు. అలాగే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క రాజధాని కూడా పూర్తి స్థాయిలో లేదు. వర్షాలు వస్తే మునిగిపోతున్న రాజధానిని ఇప్పటి వరకు మీరు అధికారంలో చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాల అధికారంలో నిర్మించుకోలేకపోయారు. ఇప్పుడు 2 సంవత్సరాల్లో రాజధాని నిర్మించుకోలేకపోయారు. ఫస్ట్ మీది మీరు చక్కదిద్దుకొని తర్వాత తెలంగాణకు రండి. ఖబర్దార్ పవన్ కళ్యాణ్. తెలంగాణ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మన తెలంగాణ నడిబొడ్డు మీద అవాకులు పేవాకులు పేలుతున్నాడు. తెలంగాణ మీ అయ్య జాగిరా అని చెప్పి ఆయన మాట్లాడడం అంటేనే అదొక విచిత్రమైన ధోరణి. తెలంగాణ బరాబర్ ఖచ్చితంగా అది మా అయ్య జాగిరే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి మేము వెన్నుముక్కగా ఉన్నటువంటి వ్యక్తులు, వలసవాదులం కాదు, బ్రతకడానికి వచ్చిన వాళ్ళం కాదు. నీది ఎక్కడ అంటే ఆంధ్ర అని చెప్పి నువ్వు పోయి ఇక్కడ తెలంగాణను ప్రకటించినప్పుడు 11 రోజులు ఉపవాసం ఉన్నా అని చెప్పి నీ కుయుక్తులతోటి ఆంధ్రాలో స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వ్యక్తివి నువ్వు తెలంగాణ వాది ఎట్లయితావు? తెలంగాణ ప్రజలు నీళ్లు లేక నియామకాల లోపల వ్యతిరేకత ఉన్నప్పుడు నువ్వు ఆ రోజు ఎందుకు నోరు తెరవలేదు? నీ అవసరాల కోరం రాజకీయ పబ్బం కప్పుకోవడానికి ఈడ ఓట్ల కోసం మాత్రమే నువ్వు మాట్లాడినావు తప్ప ఏనాడైనా చిత్తశుద్ధిగా తెలంగాణ ప్రజల కష్టాల గురించి నువ్వు మాట్లాడినావా? ఏనాడైనా తెలంగాణ ప్రజల యొక్క ఆకలి తీర్చడానికి నువ్వు మాట్లాడినావా? నీకు పెంచి పోసింది నిన్ను అభిమానిగా ఎప్పుడైనా తెలంగాణ రాష్ట్ర ప్రజలు గౌరవిస్తుండొచ్చు, కానీ రాష్ట్ర నాయకునిగా లేదా తెలంగాణ రాజకీయంలో ఏలు పెడతాని రేపు సెక్రటరియట్లో నేను చక్రం తిప్పుతా అనుకుంటే మాత్రం ఆ ఉన్న కుర్చీ కూడా ఊడగొడతారు. ముందుగానే నీ ఆంధ్రాలో నువ్వు చేస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పదవిని చక్కగా నిర్వహించి ఆంధ్ర రేపు వర్షాకాలం వస్తే ముంపుకు కాకుండా కాపాడుకో పవన్ కళ్యాణ్ గారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహకారం లేకున్నా కానీ ఆనాటి నుండి ఇప్పుడు 100 సంవత్సరాలుగా ఇది రాజధానిగా ఉన్నది. హైదరాబాద్ ఖచ్చితంగా అప్పటి నుంచే వచ్చినటువంటి అభివృద్ధితో పాటు మా మీద ఉన్నటువంటి మా తెలంగాణలో నిజాం ప్రభువులు చేపట్టినటువంటి ల్యాండ్ బ్యాంకును మీరు కొల్లగొట్టడానికే ఇక్కడ గద్దలు లెక్క వాలేరు. మా యొక్క వనరులు దోచుకోవడానికి మాత్రం మీరు వచ్చారు తప్ప మా ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామని కాదు. మా ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామనే ఆలోచన మీకు ఎప్పుడైతే ఉంటే మీ ప్రాంతాన్ని కూడా మీరు అభివృద్ధి చేసుకునే వాళ్ళు కదా. డేరాల కింద రాజకీయం చేసిన వాళ్ళు మీరు వచ్చి మాకు నీతులు చెప్పవలసిన అవసరం లేదు. బరాబర్ తెలంగాణ అనేది తెలంగాణ జాతిపుత్రుల హక్కు, ఇది తెలంగాణ జాతిపుత్రుల అయ్య జాగిరే. నీలాగా వలస వచ్చిన వాళ్ళం కాదు. ఇప్పుడు నువ్వు ఏదైతే మహనీయులది కొంతమంది ఈడ తెలంగాణతో సంబంధం లేదని చెప్పి విగ్రహాలు పెడుతున్నారో, మళ్ళీ మా కోసం, మా ప్రాంత అభివృద్ధి కోసం, మా ప్రాంత లక్ష్యం కోసం పనిచేసినటువంటి నాయకుల విగ్రహాలు మీ ఆంధ్రాలో పెట్టడానికి అవకాశం కల్పించాలని చెప్పి కూడా ఈరోజు మేము లెటర్లు రాస్తున్నాం. ఖచ్చితంగా ఎన్నో జాగల ఇది ఇష్యూ తీసుకుంటాం. నీ ఆంధ్రాలో కూడా మా నాయకుల యొక్క విగ్రహాలు పెట్టించినప్పుడే నీ దగ్గర కూడా ఆ చిత్తశుద్ధి ఉందని చెప్పి నమ్ముతాం తప్ప ఎప్పుడు కూడా నీలాంటి కుళ్ళు కుదిరంతాలను మూసుకొచ్చేటువంటి ఆంధ్ర రాజకీయ నాయకులను మాత్రం ఈడ తెలంగాణ సమాజం ఎప్పుడు క్షమించదు, మీకు ఎప్పటికీ సపోర్ట్ చేయదు. Myself, as a citizen of Telangana, I am just passing you the information regarding Pawan Kalyan. Where is your birth certificate? Please show the birth certificate from Hyderabad. And you are the Deputy CM of the Andhra Pradesh. It's better you concentrate on your politics in Andhra and you please concentrate on your capital city regarding Amravati. It's better you solve the problems of Andhra. We have many problems in Telangana. We are working for Telangana and this is our Abba Jagir, not yours. It's better you ask your father where you have been born and you have got the power from Telangana. You have raised in Telangana. You have earned a lot in Telangana, but Telangana is not yours. Telangana is ours. Telangana, Jai Telangana is Golden Telangana is ours. It's better you test your genes where you have born. You have born from Andhra, not from Telangana. We are Telangana people love harmony, so we are permitting the Andhra people to work over here, to earn here and stay here. This is not the way of to count the Telangana people. We are here to Jai Telangana, not to hear from you. Thank you. Thanks all.